సమస్తం ఆయనది. సమస్తము ఆయనదైతే నివేదన అన్న పేరుతో మనం చేసేది ఏమిటి అంటే కృతజ్ఞతావిష్కారము. ఈశ్వర, ఇది మీరు నాకిచ్చారు అన్న భావన ప్రేమతో ఆవిష్కరించుటకే నివేదన అని పేరు. ఆ ప్రేమతో మీరు ఈశ్వర ఇది మీరిచ్చిందే, మీరు కొంచెం తినండి అని సంతోషంగా అక్కడ పెట్టారనుకోండి, మీ ప్రీతికి ఆయన కన్నులు విప్పి చూస్తాడు. ఆయన కన్నులు విప్పి చూచినది ఏదున్నదో అదే మీరు చేసినటువంటి నైవేద్యమును స్వీకరించుట తప్ప నిజంగా అసలు ఈశ్వరుడు పదార్థాన్ని తీసుకోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఆయనకు అవసరమే లేదు. ఆయనకు అటువంటి ఆకలి దప్పిక అవి ఉన్నవాడేం కాడాయన. ఆయనే తినడం అంటూ వస్తే ఎంత తినాలి? అందుకని కన్ను విప్పి చూస్తాడంతే ప్రీతితో. అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని అంత భక్తితో సేవించాడు ఆ బోయవాడు. అంత భక్తితో అన్నమాటకు అర్థం ఎంత పదార్థం తెచ్చాడని మీరు అడక్కండి. ఆయనకి పక్కనే కొంత పొలం ఉండేది. ఆ పొలంలో చామదుంపలు వేస్తుండేవాడు ఆయన. ఆయన రోజు ఏం చేస్తాడంటే ఏ రోజుకు ఆ రోజే ఉదయం వెళ్ళి ఆ చామదుంపల పొలంలోంచి 4 మొక్కలు పీకుతాడు. దాని వేర్లకి పట్టుకున్నటువంటి పచ్చి దుంప ఎంత ఉందో ఆ దుంపలు తీస్తాడు. వాటిని కసి నీళ్లలో ఉడకబెడతాడు. ఆ ఉడకబెడితే అవి మెత్తగా అవుతాయి. మెత్తగా అయినటువంటి ఆ చామదుంపల మీద ఉన్నటువంటి ఆ పొర తీసేస్తాడు. లోపల నుంచి తెల్లగా ఉన్న చామదుంపలు ఇలా ముట్టుకుంటే ముద్దయిపోయేటట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఒక దోణిలో తేనె పట్టుకొచ్చి ఆ తేనెలో ఈ చామదుంపలు వేస్తాడు. వేసి ఇవి పట్టుకుని తింత్రిణీ వృక్షం కింద ఆ చింత చెట్టు కింద పుట్టలోంచి బయటికి వచ్చి ఈయన కోసమే కూర్చునేవాడు వెంకటేశ్వర స్వామి. ఎలాగో తెలుసా అండి? శ్రీదేవి భూదేవి సహితుడై కూర్చుని ఉండేవాడు. ఈ బోయవాడు ఇది పట్టుకుని వెళ్ళేవాడు. వెళ్ళి స్వామి తినండి అనేవాడు. వచ్చావా ఇలాగి అని ఆ దుంపలు తేనెలో ఉన్నవి తీసుకుని ఆయన తింటూ ఉండేవాడు రోజు. వెంకటేశ్వరావతార ఆవిర్భావ సమయమునందు జరిగినటువంటి వృత్తాంతం అది. అది ఒకప్పుడు ఎంత చమత్కారానికి వెళ్ళిపోయిందో తెలుసా అండి? తన కొడుకుకి కాపలా ఉంచి చెట్టు కింద చామదుంపలు ఉడికించి అక్కడ గిన్నెలో పెట్టి తేనెలో వేసి వెంకటేశ్వర స్వామి వారికి పట్టుకెళ్ళి ఇస్తాడు. ఆయన పట్టుకెళ్ళి ఇస్తే వండుకున్నవన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెడతాడు. మనం మహానైవేద్యం అంటే చెంచాడన్నాం, ఓ ఇంత పప్పు పెడతాం, మిగిలింది మనం తినాలని మనకు తెలుసు. అందులో మహానైవేద్యం ఇప్పుడు వండిందంతా పెట్టిన పాపానే పోం మనం అసలు. ఆయన అలా కాదు. ఆయన ఆ చామదుంపలు అన్నీ ఉడికించి తేనెలో వేసి పట్టుకుని వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి. ఆయన ఏం చేస్తాడంటే అలా చూసి 4 దుంపలు పెట్టు, నీకెన్ని కావాలి లక్ష్మి అంటాడు. నాకు 3 ఇవ్వండి. భూదేవి నీకెన్ని కావాలి? నాకు 2 చాలు. వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన నువ్వు తినవా అంటాడు. ఆయన తింటుంటాడు, ఈయన తింటుంటాడు అక్కడే కూర్చొని. ఒక బోయవాడు అనుభవించాడు వెంకటేశ్వరావతారము యొక్క అనుగ్రహాన్ని. ఆయన పేరు వసువు. ఆయననే ఆదివరాహమూర్తి కూడా అనుగ్రహించాడు. స్కాందం ఏం చెప్తోందో తెలుసా అండి? ఆయన చామదుంపల పొలంలోకి ఒకానొకప్పుడు ఆదివరాహస్వామి వారు, అప్పటికి అసలు ప్రకటనం కాలేదు, ఆయన ప్రకటనం కానటువంటి ఆదివరాహస్వామి కూడా పుట్టలోనే ఉండేవారు. పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తెల్లటి పంది రూపంలో ప్రతిరోజు ఈ వసువు వేసినటువంటి ఆ చామదుంపల పొలంలోకి వచ్చి ఆ చామదుంపల్ని తన ముట్టితో పెళ్ళగించి తింటూ ఉండేవారు. నేనేమో వెంకటేశ్వర స్వామి వారికి పెట్టి తిందామని చామదుంపల పొలం వేస్తే ప్రతిరోజు అడవి పంది ఏదో వచ్చి కొళ్ళగించేసి ఈ చామదుంపలన్నీ తినిలిపోతోంది. దీని అడుగుజాడలు బట్టి చూస్తే ఇది చీకటి పడ్డాకొచ్చి తింటోంది, పగటి పూట కనపట్టలేదు, అందుకే కాపలా ఉంటే. ఇది అడుగుజాడల్ని బట్టి ఇలా వస్తోంది అని అతను అది వచ్చే ప్రాంతాన్ని గమనించి ధనస్సు బాణములు పట్టు కూర్చున్నాడు. అది వస్తే బాణం వేసి చంపేస్తాను. చీకటి పడింది. ఆ రోజు పౌర్ణమి, మంచి వెన్నెల కాస్తోంది. ఆదివరాహమూర్తి సామాన్యమా? ద్రోమరంధ్ర పరిపూర్ణ విధావదక్షౌ అంటారు లీలాశకుడు. ఆయన యొక్క రోమకోపములలోకి సముద్రములన్నీ వెళ్ళిపోయాయి. అటువంటి స్వరూపం ఉన్నటువంటి మహానుభావుడు తెల్లటి పంది రూపంలో ఆ చామదుంపలు తినడం కోసమని చెప్పేసి ఆ చామదుంపల పొలంలోకి వచ్చాడు. వచ్చి ముట్టితో పెళ్ళగిస్తున్నాడు. పెళ్ళగిస్తుంటే ఈయన బాణాన్ని గురి చూసి ఎక్కుపెట్టాడు. సర్వజ్ఞుడైన పరమాత్మకి తెలియదు. ఈయన అమాయకత్వం గమనించాడు, నేను అడవి పందిని అనుకుంటున్నాడని. ఆయన ముందు పరిగెత్తాడు, ఈయన వెనక పరిగెత్తాడు. ఈశ్వరుడికి అదొక లీల. భక్తుల్ని చూస్తే
పరిగెత్తాడు, కొడుకుని పిలిచాడు. ఒరేయ్, పంది దొరకట్లేదు, నాతో రారా అన్నాడు. దూరంగా వెళ్ళిపోతూ పెద్ద కేకేశాడు. కొడుకు తండ్రి కోసమని కొడుకు పరిగెడుతున్నాడు. తండ్రి గబగబగబా వెళ్ళాడు. చంద్రాస్తమయం అయిపోయింది, అంటే తెల్లవారిపోయింది. ఈ పంది ఇప్పుడు ఎక్కడ మనమైతే స్వామి పుష్కరిణి తీరంలో ఆదివరాహస్వామి దేవాలయ దర్శనం చేస్తున్నామో అక్కడ పుట్టలోకి వెళ్ళిపోయింది ఆ పంది. వెళ్ళిపోగానే అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది. చామదుంపల పొలం అంతా కుళ్ళగించింది కాకుండా ఇది పుట్టలో దూరింది అని అతను ఆ వాల్మీకాన్ని ఛేదించి ఆ పుట్ట తవ్వాడు. పుట్ట తవ్వేటప్పటికి లోపల స్వామివారి యొక్క శరీరము లీలామాత్రంగా కనపడింది. అంతే. ఆ తేజస్సు చూడలేక అతను మూర్ఛపోయాడు. కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని చేరాడు. చేరి, అరే ఇదేమిటి ఇలా పడిపోయాడు నాన్నని చెప్పి కదుపుతున్నాడు. పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తండ్రిని ఆవేశించి, తొండమాన్ చక్రవర్తిని ఇక్కడ దేవాలయ నిర్మాణం చెయ్యమని చెప్పు, నేను ఆదివరాహస్వామిని భూదేవి సహిత ఆదివరాహమూర్తినై ఇక్కడ ఉన్నాను. నేను పుట్టలోంచి కొంత భాగం పైకి లేచి లక్ష్మి నా వక్షస్థలం మీద ఇలా ప్రకాశిస్తుండగా ఇదిగో ఇక్కడ దొరికిన పలక మీద చెక్కించి నన్ను ప్రతిష్ఠ చెయ్యండి, దాని యందు నా తేజస్సు ఆవాహన అవుతుంది అని ఆయన ప్రకటన చేశాడు. అప్పుడు ఈ బోయవాడు రాజుకి చెప్తే అప్పుడు ప్రతిష్ఠ అయింది ఆదివరాహస్వామి దేవాలయం. కాబట్టి అసలు మొట్టమొదట అనుగ్రహించింది ఒక బోయవాణ్ణి. ఆ బోయవాడే ఆదివరాహస్వామి దేవాలయ నిర్మాణానికి కారకుడు. ఆ బోయవాడే వెంకటేశ్వర స్వామి వారికి చామదుంపలు తేనెలో పెట్టి ధన్యత పొందినవాడు. ఆయన ఒక రోజున చామదుంపలన్నిటినీ ఉడికించి మెత్తగా అయిపోయాయని చూసి తేనె పట్టుకొచ్చి దోనెలో పోయివే పట్టుకెడతాను వెంకటేశ్వరుడికి అన్నాడు. ఆవిడ చూసింది తేనె అయిపోయిందండి భార్య. ఆయన అన్నాడు, రా మన ఇద్దరం వెళ్ళి తేనె పట్టుకొద్దాం, పక్కన ఇంకొక అడవిలో తేనె పట్లు ఉన్నాయి, అక్కడి నుంచి తేనె ఎట్టుకొద్దామని కొడుకుని పిలిచి అన్నాడు, రే నువ్వు ఈ చామదుంపలు జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను అమ్మ వెళ్ళి తేనె పట్టుకొస్తామండి. అలాగే నాన్నగారండి అన్నాడు. వాడు కూర్చున్నాడు. బోయవాడు భార్య పక్కన ఉన్న అరణ్యంలోకి వెళ్ళారు తేనె కోసం. తేనె తేవడం అంటే అదంతా చెరువులో నీళ్లు తేవడంతో సమానం కాదు. అక్కడ ఒక పెద్ద పొగ పెట్టాలి, తేనెటీగలు వెళ్ళిపోవాలి, వీళ్ళు దాక్కోవాలి, తేనె పట్టు దింపాలి, పిండాలి, తేనె తేవాలి. అదంతా చేసి తేనె పట్టుకుని వచ్చాడు ఆయన వెంకటేశ్వరుడితో కలిసి తింటాడు. అందుకని ఆ తేనె పట్టుకుని వచ్చే లోపల ఈ పిల్లవాడికి ఆకలేసింది. వీడికి ఏమిటి అలవాటు, నాన్నగారు రోజు అక్కడ పెట్టి తిని వస్తారు, అప్పుడే మనకి పెడతారు. కాబట్టి అక్కడికెక్కడికో వెళ్ళి పెట్టడం ఎందుకు, నాన్నగారు ఈ చెట్టేగా వెంకటేశ్వర స్వామి అంటుంటారు, కాబట్టి ఇక్కడ పెట్టేస్తే అయిపోదేమిటి. వాడేం చేశాడంటే నాన్నగారు ఉడికించినవి పెడుతుంటారు, తేనెలో వేసి పెడతారు, ఇవాళ తేనె లేదుగా అని వాడు మళ్ళీ వాటిని తీసుకెళ్ళి అగ్నిహోత్రంలో బాగా పచనం చేశాడు. పచనం చేస్తే అవి బాగా కాలిపోతే అవే పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వెంకటేశ్వర తినన్నాడు. ఈ పిల్లవాడు నమ్మాడు, ఉన్నాడక్కడ ఈశ్వరుడని, తినేశాడు చెట్టు రూపంలో ఈశ్వరుడు. తినేస్తే తండ్రి వచ్చాడు, వీడు మిగిలినవి తినేశాడు. స్వామికి పెడితే తినేచ్చుగా, తినేశాడు వాడు. తండ్రి వచ్చాడు, ఏవిరా చామదుంపలు అన్నాడు. నాన్నగారండి ఈ చెట్టులోనేగా స్వామి ఉన్నారన్నారు, మీరు రమ్మన్నాను, ఆకలేసేస్తోంది స్వామి, ఉండలేను నాన్నగారు వచ్చే వరకు, నేను తినాలంటే మీకు పెడితే కానీ తినద్దంటారు కదా నాన్నగారు, మీరు వస్తే నా స్వామి మీరు తినేద్దరు కానీ నేను తినేస్తాను, రండి స్వామి అని అడిగాను, వచ్చారు, పెట్టాను, తినేశారు. తేనె లేదు కాబట్టి తేనె లేని దానికి పచ్చివి పెడితే బాగుండదని మళ్ళీ అగ్నిహోత్రంలో పడేశాను, బాగా కాలిపోయాయి, అవి పెట్టాను, ఆయన తినేశారు, నేను తినేశాను. తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది, చెట్టుకు పెట్టావా, తిన్నాడా వెంకటేశ్వరుడు, ఆయన అమాయకత్వం ఆయింది, ఎంత పనిచేశావురా అని ఆ చేతిలో కత్తి ఒకటి పట్టుకుని వెళ్ళాడు ఆయన. ఆ కోపంలో ఒళ్ళు తెలియకుండా కత్తెత్తి పిల్లాన్ని కొట్టబోయాడు. చెట్టు రూపంలో ఉన్నాడు వెంకటేశ్వరుడిని నమ్మినటువంటి పిల్లవాడి యొక్క నమ్మకాన్ని రుజువు చేస్తూ ఇలా ఎత్తిన చేతిని చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు చెయ్యని వెనక్కి తిరిగి చూశాడు, చతుర్భుజుడైనటువంటి స్వామి పట్టుకున్నారు అతని చేతిని. ఆయన చూసి కాళ్ళ మీద పడిపోలేదు, స్తోత్రాలు చేయలేదు. స్వామి మీకు పెట్టకుండా తినేశాడు, వాడిని కొడదాం అనుకున్నాను అన్నాడు. ఆయన నడవడం ఒక పెట్టి తిన్నాడు. నువ్వు కూడా తిను స్వామి, నువ్వు తిన్నాక తినడం మాకు అలవాటు, నువ్వు తింటే మేము తింటామన్నాడు. నేను తినేశాను, తిన్నాకే వాడు తిన్నాడు, వాడిని ఎందుకు చెనకతావు, అందుకే నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడో ఉంటాననుకోకు, నమ్మిన వాడి కోసం ప్రతి చోట ఉంటాను,
వాడెక్కడుంటే అక్కడ ఉంటాను. వాణ్ణి పొదివి పట్టి తల్లి బిడ్డన్ని కాపాడినట్టు కాపాడుతూ ఉంటాను. అది నా ధర్మం, అది నా కర్తవ్యం. కాబట్టి నేను ఈ రకంగా నీ బిడ్డకి దర్శనమిచ్చానన్నాడు. రాజుగారికి తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సహితుడై ఉండగా పరిచయం చేశాడండి ఆ బోయేవాడు. స్వామి ఈయనకి తెలియదండి పాపం, మిమ్మల్ని వెతుక్కుంటున్నారు, నేనే చెప్పాను ఇక్కడికి రమ్మని అని పరిచయం చేసి చామదుంపలు ఉడికినవి స్వామికి పెట్టి ఆ ప్రసాదం రాజుగారికి పెట్టించాడు అతను. మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క వృత్తాంతాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన బాగా అనుగ్రహించింది ఎవరినో తెలుసా అండి? మాకిన్ని తెలుసు, మాకన్నీ తెలుసు, మాకిన్ని విషయాలు చదువుకున్నాం, మాకిన్ని మంత్రాలు వచ్చనో, లేకపోతే మాకింత ఐశ్వర్యం ఉందనో, నేను ఇంత గొప్పవాణ్ణనో అన్నవాడి ఎవ్వడికీ ఆయన చిక్కలేదు. వటుర్వాగేహీ వా యతిరపి జటీ వా తదితరో నరో వా యక్కశ్చిద్భవతు భవ కింతేన భవతి యదీయం మృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్తం శంభో భవసి భవభారంచ వహసి అంటారు శంకరాచార్యుల వారు. నువ్వు బ్రహ్మచారివా, గృహస్థువా, వానప్రస్థువా, సన్యాసివా, ఎవడకు కావాలి? నువ్వు నీ మనసు ఈశ్వరుడి దగ్గర పెట్టావా చెప్పు, ఈశ్వరుడు నీ కొరకు నీ వెంట పరిగెడతాడంటారు. అలా ఆ బోయవాణ్ణి అనుగ్రహించాడు మహానుభావుడు. అటువంటి వెంకటాచల క్షేత్రం ఇప్పటికీ ఎంతమంది భక్తులకు ఎన్ని రకాలుగా ఎంతెంత అమాయకులైన వాళ్ళు, ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఆ వెంకటాచలం కొండకు వచ్చేస్తారు. నేను ఒకసారి వెంకటాచలం వెడితే నన్ను, ఆయనకి పాపం తెలుగు భాష కూడా రాదు, ఆయన నన్ను ఒక ప్రశ్న వేస్తే నేను అలా ఉండిపోయాను. ఆయన నన్ను అడిగాడు, అసలు ఈ గుడికి లోపలికి ఎట్నుంచి వెళ్ళాలని అడిగాడు ఆయన. నాకు కనపడుతున్నది ద్వారం ఇదొకటే గుడికి, లోకంలో ఎక్కడైనా ద్వారం ఎక్కడుందో అందులోంచే పెడతారు, వీళ్ళేమో వెళ్ళనివ్వరు, ఇట్నుంచి పంపట్లేదు, అసలు ఎట్నుంచి రావాలి? ఈ పక్క నుంచి నేను చూస్తే లోపలికి ఎడుతున్న వాళ్ళు ఎట్నుంచి వస్తున్నారో చూద్దాం అంటే ఇలా పెడితే అదొక చోటుకి వెళ్ళేటప్పటికి ఇలా మేడెక్కింది, మేడెక్క వెళ్ళిపోయింది, అందులోకి ఎట్నుంచి వెళ్ళాలండి అని అడిగాడు నన్ను. నేను నిజంగా తెల్లబోయానండి. మీరు ఎప్పటి నుంచి ఈ ప్రయత్నం చేస్తున్నారని అడిగాను నేను. అడిగితే ఆయన నాతో చెప్పిన విషయం ఏమిటో తెలుసా? నిన్న పొద్దున్న వచ్చానండి, నిన్న పొద్దుటి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను, లోపలికి ఎట్నుంచి వెళ్ళాలో నాకు తెలియలేదండి అన్నాడు. ఆయన ఎక్కడో అస్సాం దగ్గర నుంచో ఎక్కడి నుంచో వచ్చాడు. ఆయన అక్కడది ఇక్కడది చేర్చి చెప్పిన ఇంగ్లీష్ ముక్కల్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను. మళ్ళీ అతనికి అర్థమయ్యేటట్టు చెప్పి ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అని ఉంటుంది, అందులోకి వెడితే నువ్వు అదంతా తిరిగి 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 వస్తావు. నది ప్రవహించి వెళ్ళిపోతే ఖచ్చితంగా సముద్రంలో ఎలా కలిసిపోతుందో అందులో వెడుతున్న వాళ్ళతో నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఎవరైనా దారి అడగక్కర్లేదు, వెళ్ళిపోతే వాళ్ళతో పాటు దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తావు. అన్ని దేవాలయాల రాజద్వారాలు లోపలికి వెళ్ళేవైతే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి రాజద్వారం బయటికి వచ్చేదిగా కనపడుతుంది. మీరు చూడండి, నిజంగా అంటే మనకంటే మనం అదృష్టవశాత్తు ఆంధ్రదేశంలో పుట్టాం, తెలుగు గడ్డ మీద పుట్టాం. అక్కడికి వెళ్ళేటప్పటికి అందరూ తెలుసు, మనం పుట్టినదాదిగా మన పుట్టుచుత్తుల దగ్గర నుంచి ఆ స్వామికి ఇచ్చుకునే భాగ్యం కలిగింది కాబట్టి మనకి తెలుసు. ఈ ద్వారం లోపలికి వెళ్ళడానికి మన స్థాయి వాళ్ళకి పనికి వచ్చేది కాదు ఇది, అందులోకి వెళ్ళడానికి వేరే వాళ్ళు ఉన్నారు, మనం వెళ్ళడానికి పనికిరాం ఆ తలుపులోంచి. మనం వెళ్ళడానికి వేరే తలుపు ఉంది, మనకి ఈ తలుపు ఎందుకు పనికి వస్తుందంటే బయటికి రావడానికి. పోన్లే ఈశ్వరుడి దయ వల్ల సంసారం అనేటటువంటి బంధనములోంచి బయటికి రావడానికి ఈ ద్వారము నాకు వినియోగపడుగాక అని మనం ఈశ్వరుడికి నమస్కారం చేస్తాం. ఇది ఏ ఇతర దేవాలయంలో ఉండదు. అలా ఉండనప్పుడు మరి అక్కడికి వచ్చి చూసేవాడికి అటువంటి అయోమయం వచ్చిందంటే రాదండి, సామాన్యుడికి వస్తుంది. అలా నేను అనుకుంటున్నాను, ప్రతిరోజు వెంకటాచల క్షేత్రంలో ఒక 4-5 ప్రపంచం అంతటి నుంచి వస్తున్నప్పుడు వాళ్ళకి అనుమానం రాదు. ఎవడైనా గుళ్ళోకి ఎడతానంటే రాజద్వారంలోంచి వెళ్ళొచ్చు అనుకుని అక్కడికి ఎడతాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి ఉండదు. ఈ వస్తున్న వాళ్ళు వస్తున్న దారి చూస్తే అకస్మాత్తుగా అది ఇలా మేడెక్కి ఎటో వెళ్ళిపోతుంది, కనపడడం. చీమల పుట్టలోంచి బయటికి వస్తున్నట్టు ఆ వంతెన మీద వస్తున్న వాళ్ళే కనపడతారు. వంతెన మీదకి ఎట్టించి వస్తున్నారు అన్నది ఎవ్వడికి తెలియదు, బ్రహ్మరహస్యం. ఎవరికి పాపం తెలియని వాడికి చాలా కష్టం. అందుకని వెంకటాచల క్షేత్రం అంటే ఆయన ఆదుకుంటున్నాడు. నేనంటాను, నిజంగా ఇన్ని భాషల వాళ్ళు ప్రపంచపటం నుంచి అన్ని వేపుల నుంచి వస్తారు. ఆ గుడిలోకి వెళ్ళాలంటే శౌచప్రధానమైనటువంటి క్షేత్రం.
స్నానం చేసి వెళ్ళాలి. అసలు గది ఎక్కడిస్తారో, గది ఎలా తీసుకోవాలో మనకంటే తెలుసండి. ఒక సామాన్యమైనటువంటి భక్తుడి గురించి మీరు ఆలోచించండి. ఏమీ తెలియని వాడు ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చేసాడు అనుకోండి. ఏదో కంప్యూటర్ వచ్చినవాడు చదువుకున్నవాడి గురించి నేను మాట్లాడటం లేదు. కాకినాడ వెళ్ళి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మంటపంలో రూమ్ తీసుకుని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏ రామ్ బగీజా ఇచ్చారా, వరాహస్వామి గెస్ట్ హౌస్ 1 ఇచ్చారా చూసుకుని మళ్ళీ అక్కడ రిసెప్షన్లో పేరు రాసి మీ ఐడెంటిటీ చూపించి డిపాజిట్ కట్టి రూమ్ తాళాలు తీసుకుని మళ్ళీ అది ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో ఎక్కి మళ్ళీ ఆ బీగాలు ఇచ్చేవాడిని వెతుక్కుని ఆ తాళాలు ఇచ్చేవాడు గుత్తిపట్టుకు తిరుగుతుంటాడు ఎక్కడో, ఆయన్ని తెచ్చుకొని ఆ తాళం చెవి పట్టుకుని మీరు అప్పుడు తాళం తీసుకుని లోపలికి వెళ్ళేటటువంటి ప్రక్రియ మొట్టమొదటిసారి వెంకటాచల క్షేత్రానికి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాడికి అంత తేలిక కాదు. ఆయన నిజంగా తనకిచ్చిన రూమ్కి చేరుకునే వాళ్ళకి ఆ రూమ్ ఎక్స్టెండ్ చేయించుకునే టైం వచ్చేస్తుంది. ఇంకా ఆయన గుళ్ళోకి ఎప్పుడు ఎడతాడు, తలనీలాలు ఎప్పుడు ఇస్తాడు. కాబట్టి అయినా కూడా అంతమంది అంత తృప్తితో వస్తున్నారు అంటే అక్కడ ప్రచ్ఛన్నంగా కనపడకుండా ఉండి వచ్చిన వాళ్ళందరూ తృప్తి పడేటట్టు వెళ్ళేటట్టు చేస్తున్నవాడు వెంకటేశ్వరుడే. ఆయనే చేస్తున్నాడు. ఆయన అలా అనుగ్రహించి ఉండకపోతే నిజంగా ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అంత సామాన్యమైన విషయం అండి. ఇవాళ ఒక ఏమీ చదువురాని వాడు ఎక్కడి నుంచో వస్తే అంత తేలిక కాదు. కానీ ఎవ్వరూ ఎక్కడా ఇబ్బంది పడకుండా చలిగాలిలో అలా పసిబిడ్డలతో పడుకున్నా ఎవరికీ అనారోగ్యం లేకుండా, చిర్రన చీదకుండా, దగ్గకుండా, జ్వరం రాకుండా రాత్రింబవళ్ళు ఆ క్యూ కాంప్లెక్స్లో ఉండిపోయినా పిల్లల్ని భుజాల మీద వేసుకుని ట్రంకు పిట్టె చేతిలో పట్టుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ గుళ్ళోకి వెళ్ళి బయటికి వచ్చి వాడికొచ్చిన ఒక్క లడ్డు మూట కట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళి వెంకటేశ్వర దీపారాధన చేసి అందులో కాస్త శనగపప్పు కలిపి తన వీధిలో ఉన్న వాళ్ళందరికీ పంచుకున్న తర్వాత తన కళ్ళు కద్దుకుని నోట్లో వేసుకుని నేను యాత్ర చేశానని పొంగిపోయేటటువంటి ఒక సామాన్య భక్తుడికి వెంకటేశ్వర దర్శనం చేయిస్తున్నవాడు వెంకటేశ్వరుడు ఒక్కడే. ఆయనే చేయిస్తున్నాడు. నిజానికి చదువుకున్నవాడు ఇంకోడు వెళుతున్నాడేమో, అసలు పాపం ఏమీ తెలియని వాళ్ళకు ఉపకారం చేస్తున్నవాడు అక్కడ ఆయన ఒక్కడే. ఆయన వల్లనే జరుగుతోంది. వాతావరణానికి అక్కడ ఉండే పరిస్థితికి నిజంగా తీసుకెళ్లిన చంటి పిల్లల్ని తలనీలాలు ఇవ్వడానికి తీసుకెడతారు. ఈశ్వరుడు ఉన్నాడు అనడానికి ఇంకింతకన్నా నిదర్శనం ఏం కావాలి? వానలో, ఎండలో, గాలిలో ఒక్కొక్కసారి మేఘాలు కూడా దిగిపోతుంటాయి ఆ కొండ మీదకి. అటువంటి వాతావరణంలో ఎముకలు కొరికేసేటటువంటి చలిలో ఏమీ ఉండదు. పాపం ఆ మెట్లెక్కేటటువంటి షెడ్లలో ఒక మూలకి తెచ్చుకున్న బ్యాగ్ తల కింద పెట్టుకుని నిద్రపోతుంటారు. ప్యాసింజర్ ఎక్కడానికి డబ్బు తప్ప ఇంకోటి ఉండదు వాళ్ళ దగ్గర. ముడుపు కట్టి తెచ్చుకున్న డబ్బులు ఆ హుండీలో వేసేస్తారు తప్ప ప్రాణం పోయినా అందులోంచి రూపాయి తీయరు. అంత భక్తితో వచ్చి సేవిస్తున్న వాళ్ళకి ఇవాల్టికి దర్శనమై తృప్తిగా వస్తున్నారంటే వెంకటేశ్వరుడు ఉన్నారనడానికి మీకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? నేనంటాను, ఆనంద నిలయంలో వెతక్కండి వెంకటేశ్వరుడి కోసం. వెంకటాచల క్షేత్రంలో ఉన్న సామాన్యుడు తృప్తితో వెళ్ళిపోతున్నటువంటి ఆనందంలో మీకు వెంకటేశ్వరుడు కనబడతాడు. అక్కడున్నాడు. అందుకే స్వామి నటించుచుండు ఈ శైలమందు అన్నారు. ఆ పర్వతం అంతటి మీద ఆయన నర్తిస్తూ ఉంటాడు. ఆ పర్వతమేమి నమ్ముకున్నటువంటి వాడి ప్రతి ఇంటిలో, ప్రతి వాడి గుండెలో, వాడి ముందు, వాడి వెనక, వాడి పక్కన స్వామి నిలబడి ఉంటారు. ఆనాటి నుండి ఈనాటి వరకు వెంకటేశ్వరానుగ్రహము అన్న మాటకు అర్థం ఏమీ నాకు తెలియదు స్వామి అని చెప్పినటువంటి వాడిని ఆయన అనుగ్రహిస్తాడు. నాకు ఇది తెలుసు అనుకున్నవాడినో, నేను ఇంత గొప్పవాడిని అనుకున్నవాడినో ఆయన అనుగ్రహించవలసిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా అండి? ఈ లక్షణం ఆయనకి ప్రధానంగా ఎక్కడదంటే ఆయన ఎప్పుడు చెప్పుకున్నా మీరెవరు అంటే ఆయన మనకి చేస్తున్న ఉపకారాన్ని బట్టి మనం ఆయన్ని వెంకటేశ్వరుడిని పిలిచాం.